ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో నిరుద్యోగుల పక్షాన మరి పెద్ద ఎత్తున కూడా నిరసన తెలపడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 27 నెలలు అయితే కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మరి నిరుద్యోగులకు మేము వచ్చిన సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు లేదు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు అంటే బడుగు బలహీన వర్గాలు మరి ప్రైవేట్ కాలేజీలో అవుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్ బకాయిలు ఇవాళ 10,000 కోట్లకు పైగా ఉంటే ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ లేని పరిస్థితిలో ఉన్నది. మరి వాళ్ళు ఎక్కడ పోయి చదువుకోవాలి? ఇవాళ టీసీలు ఇస్తలేరు, మెమోలు ఇస్తలేరు. ఈ రకంగా రెక్కాడతా కానీ దొక్కాడని పరిస్థితుల్లో విద్యారంగం ఉన్నది. అదేవిధంగా విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినారు మేము వచ్చినట్టే. మరి ఇవాళ 7% కూడా విద్యారంగానికి కేటాయించడం లేదు. అదేవిధంగా గురుకులాలలో వాళ్ళు మౌలిక వసతులు కల్పించకుండా విషాహారం తిని ఇవాళ దాదాపు 200 మందిగా చనిపోయినారు. మరి అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఇవాళ విద్యాశాఖను తన దగ్గరనే ఉంచుకొని ఇవాళ విద్యాశాఖ పైన రివ్యూ చేస్తలేడు. ఇవాళ విద్యాశాఖకు